దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని రెప్పలా కాపాడిన ఆ దేవాతి దేవునికి ఈరోజు ఉదయకాలం వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ పరలోకపు తండ్రికి, తన సహచర్యంలో మనం ఉండాలని ఆశపడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఇంతకాలం మనల్ని కాపాడిన దేవుడు, ఇక ముందు కూడా ఆ ప్రభువు పట్ల మనం నమ్మదగిన వారంగా లేకున్నను ఆ ప్రభు మాత్రము మన పట్ల నమ్మదగిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, ఎప్పుడు కూడా మనల్ని ఎడబాయని ప్రేమ. ఈ లోకంలో మనము ఒంటరిగా జీవించాలని, మనము ఒంటరిగా అనాథలాగా పరదేశులుగా ఉండాలని ప్రభు ఎప్పుడు కూడా కోరుకోడు. ప్రియులారా, మనకి శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు అందరూ మనల్ని వదిలివేశారేమో అని మనం అనుకుంటాం. చూడండి, చిన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏ కొంచెము బాధ, వేద అనిపించినా, ఏది వాళ్ళకి తెలియకపోయినా వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూస్తారు. తల్లిదండ్రులు కూడా ఒక కంట తమ బిడ్డల్ని కనిపెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అపాయం జరుగుతుందేమో, తమ అవసరము వాళ్ళకు అవసరమేమోనని బిడ్డల కళ్ళు తల్లిదండ్రుల మీద ఉండుట కంటే తల్లిదండ్రుల కన్నులు బిడ్డల మీద ఉంటాయి. మరి ఈ లోకపు తల్లిదండ్రులకే అంత ప్రేమ, అంత శ్రద్ధ ఉంటే, తన రూపంలో మనల్ని సృజించుకున్న ఆ పరలోకపు తండ్రి ఈ లోకంలో మనం శ్రమలను, శోధనలను అనుభవిస్తున్నప్పుడు మనల్ని వదిలివేస్తారా? కొన్నిసార్లు మన సొంత కుటుంబ సభ్యులు కూడా వదిలివేసే పరిస్థితి రావచ్చు. అలాంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని కూడా సిలువలో అర్పించిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ తరపున, నా తరపున న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా ఉన్నారని యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి ఏ పరిస్థితిని చూసి మనం భయపడకుండా ఆ ప్రభువులో ఉన్న విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. ప్రియులారా, 60వ కీర్తన 12వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువు మన పక్షమున ఉండనేని శౌర్యంతో మనము యుద్ధం చేద్దాం. ఎందుకంటే ఆ ప్రభువే మనల్ని కాపాడును. ప్రియులారా, మన సొంతగా మనం ఈ లోకంలో యుద్ధం చెయ్యలేము. శారీరక యుద్ధాలను మన సొంత తెలివితో మనం యుద్ధం చేస్తే ఓడిపోవచ్చు. ఆధ్యాత్మిక యుద్ధాలను సైతాను ఎన్నో విధాలుగా మనల్ని అన్ని రకాల ప్రమాదాలకు, అన్ని రకాల వ్యసనాలకు మనల్ని లోను చేసినప్పుడు మన సొంత శక్తి ద్వారా వాడిని ఓడించడం అది అసాధ్యం. కానీ ప్రభువు మన పక్షమున ఉంటే తప్పకుండా యుద్ధంలో మనం విజయం సాధించదమని విశ్వాసంతో ప్రకటించగలిగితే, చూడండి, ఎవరెవరు ప్రభు పట్ల అంత విశ్వాసాన్ని ప్రకటిస్తారు? 60వ కీర్తన 4వ వచనంలో చదువుతున్నాం, ప్రభా, నీ పట్ల భయభక్తులు కలిగిన వారందరినీ కూడా నువ్వు చేరతీసే దేవుడవు. అవునయ్యా, ఈ లోకంలో మన సొంత శక్తి ద్వారా మనల్ని మనం నడిపించుకున్నన్ని రోజులు ప్రభువుని ఆశ్రయించనంత వరకు మనము పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కొన్నిసార్లు విజయాలలో వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు అపజయాలలో వెళ్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక యుద్ధంలో మనం విజయం సాధించాలంటే ఈ శరీర శక్తితో అది అసాధ్యం. ప్రియులారా, అందుకనే 33వ కీర్తనలో మనం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం, ఎవరెవరైతే ఆ దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను ఆ దేవునికి చెందిన వాళ్ళను అని తమను తాము ఆ దేవునిలో భద్రపరుచుకుంటారో వాళ్ళు ధన్యులు అని చెప్తుంది. ఎవరెవరు దేవునిలో భద్రంగా ఉండగలరు? ఉదయమే లేచి ప్రభునికి వందనాలు చెప్పేవాళ్ళు, ప్రభునికి స్తోత్ర గీతాలు పాడేవాళ్ళు, ఈ ఉదయకాలమే లేచి, ప్రభా
ఈ రోజంతా కూడా నేను నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు సమర్పిస్తూనే ఉంటానని స్తుతుల సింహాసనం ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ ప్రభు వాక్యము ద్వారా ఈ రోజంతా ఏం చేయాలని తమ జీవితాన్ని, ఆ రోజు ప్రణాళికను నిర్ణయించుకునేవాళ్ళు. తమ సొంత శక్తి మీద ఆధారపడకుండా, ప్రభా నీ శక్తి ద్వారా నీవు చూపించే దారిలో నేను వెళ్తూ ఉన్నప్పుడు నీవే నన్ను నడిపిస్తావు అని ప్రభు మీద ఆధారపడేవాళ్ళు. శ్రమలు, శోధనలు కలిగినప్పుడు నిరాశ, నిస్పృహలకు వాళ్ళు లోను కాకుండా నిరీక్షణతో ప్రభువు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరని ముందుకు సాగిపోయేవాళ్ళు. ప్రియులారా, మన సొంత శక్తి ద్వారా, మన సొంత నీతి క్రియల ద్వారా మనము దేవునికి చెందిన వారంగా ఈ లోకంలో ఉండలేం. అందరం కూడా పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన వాళ్ళమే. కానీ స్వనీతి క్రియల వలన, జీవితం వలన కాదు, కానీ దేవుని నీతిని యేసుక్రీస్తు ప్రభుల వారు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా, అందులో కలిగిన విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానాల యందలి విశ్వాసము వలన దేవుని నీతిని మనము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభువులో మన జీవితము భద్రంగా ఉంటుంది. పరిసయ్యుడు సొంత నీతితో నడిపించబడుతున్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు, ఎలా దేవాలయానికి వచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోయాడు. కానీ పాప పశ్చాత్తాపపడిన సుంకరి తనను తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు ముందు నీతిమంతుడిగా మారి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మన లౌకిక విలువలను బట్టి, లౌకిక వివేకాన్ని బట్టి మనల్ని మనం గొప్పగా తలంచుకుంటే దేవుడు మన వివేకములోనే వివేకవంతులను నాశనం చేస్తారు. మన వివేకము ద్వారా మనం నడిపించుకోగలము అని ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని మీద మనము ఆధారపడలేము. దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకంలో మనము ఆధ్యాత్మిక యుద్ధాలలో విజయం సాధించలేము. కానీ ఎవరెవరైతే దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నవారో, చూడండి, సంఖ్యాకాండం 29వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు మనుషుల వంటి వాడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అయ్యో నేను చెయ్యలేకపోయానని, అయ్యో నేను మర్చిపోయానని పడేవాడు కూడా కాదు. ఎవరెవరైతే దైవ భయముతో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారో వారందరి తరపున మాట ఇచ్చిన ప్రకారం నిలబడే దేవుడు. ప్రియులారా, కాబట్టి ఈ లోకంలో మంత్రాలు, తంత్రాలు ఎవరెవరి మీదనో పని చేయవచ్చు. తమ సొంత శక్తి ద్వారా తమను నడిపించుకునే వాళ్ళందరూ కూడా దానికి వాళ్ళు బానిసలు కావచ్చు. కానీ యేసు ప్రభు రక్తం నేను వస్త్రంలాగా కప్పికొని ఉన్నాను, ప్రభువులో నేను దాగుకొని ఉన్నాను అని ఎవరెవరు ప్రభు మీద తన భయాన్ని, భక్తిని ప్రకటిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వారిని యేసు ప్రభు నామములో సురక్షితంగా ఉంచుతారు. చూడండి, అవి భయాన్ని కలిగించే పరిస్థితులు అయినప్పటికీ కూడా యేసు ప్రభు పిలాతు ముందు నిలబడ్డప్పుడు సత్యానికే సాక్ష్యం ఇస్తున్నారు, కానీ మరణశిక్షకు విధించబడ్డారు. శరీరానికి మరణశిక్ష విధించబడింది, కానీ ఆత్మ నిత్యత్వములో మనందరినీ కూడా తండ్రితో సఖ్యపరిచింది. అవును ప్రియులారా, మనందరము ఈ శరీరానికి కలుగుతున్న ఆపద, శోధనను చూసి భయపడి ఆత్మలో మనం అభివృద్ధి చెందకుండా ఆగిపోతున్నామా? లేదా ఏ పరిస్థితి అయినా ప్రభువు నా పక్షమున ఉండగా నేను యుద్ధము చేస్తూ ఆత్మలో అభివృద్ధి చెందుతూ విజయవంతంగా ముందుకు కొనసాగించదను అని ఎవరెవరైతే విశ్వాసంతో ప్రకటిస్తున్నారో ప్రభు ఈరోజు వారందరినీ చూసి వారందరి తరపున నిలబడబోతున్నాడు. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. కాబట్టి మనమందరం కూడా మన జీవితాలను ప్రభునకు సమర్పించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో మా సొంత శక్తి ద్వారా మేము ఏమి కూడా సాధించలేమయ్యా.
ఈరోజు ఈ పరిస్థితిలో మేము ఇంత సురక్షితంగా ఇంత భద్రంగా ఉన్నాము, సజీవుల లెక్కలో ఉన్నామంటే అయ్యా ప్రతి క్షణము మీ కనులను మా మీద, మీ దృష్టిని మా మీద సారించి అయ్యా మీ కనులను మా మీద ఉంచి అయ్యా మీ దూతలకు ఆజ్ఞనిచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభా ఎప్పుడైనా తెలిసి తెలియక మా సొంత శక్తి ద్వారా మమ్మల్ని మేము నడిపించుకున్నప్పుడు ప్రభా ఎన్నోసార్లు క్రింద పడిపోయాం. కానీ నీవు మా పక్షాన ఉన్నావనే ధైర్యంతో ఆత్మలో విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ప్రభా ప్రతి పరిస్థితిలో విజయముతో మేము ముందుకు సాగుతున్నాం తండ్రి. ఎంత గొప్ప కృపను చూపిస్తున్న దేవా నీకు స్తోత్రం. మాలో పోయబడిన పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా అయ్యా ఈరోజు మా జీవితాన్ని మేము నడిపించుకొనకుండా మీరు మా పక్షమున ఉన్నారనే ధైర్యముతో నాయన సత్యములో నాయన మేము ఆనందిస్తూ నాయన నీతి మార్గంలో నడవడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువు ఈరోజు మన పక్షమున ఉన్నారు కాబట్టి మనం విజయవంతులంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.